హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం సొరకాయ ఫ్రై చేసుకుని ఒక హాఫ్ కేజీ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంక మనం పెనం తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే సొరకాయ అనేది బాగా వేగుతుంది, వాటర్ అనేది అవసరం ఉండదు. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక తగినన్ని ఆవాలు, తగినన్ని జీలకర్ర వేసుకున్నాము. హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకా ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాము. బాగా సన్నగా కట్ చేసుకొని వేగినాక వేసుకోండి. ఇంకా ఇవి బాగా కలపండి, ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు. ఇంకా కరివేపాకు వేసుకుందామండి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ సొరకాయ తాలింపు అనేది చాలా బాగుంటుంది, ఉట్టిదనే తినేయచ్చు నేను చేసినట్టుగా చేస్తే. ఇంక ఇప్పుడు మనము సొరకాయ వేసుకుందామండి. ఇంకా ఈ విధంగా ఈక్వల్గా కట్ చేసుకొని, ఒక చిన్నది ఒక పెద్దగా లేకుండా అన్నీ ఈక్వల్గా కట్ చేసుకుంటే మెత్తగా జుజ్జుగా అవ్వకుండా బాగుంటుంది సొరకాయ అనేది. ఇలా 5 నిమిషాలు కలుపుతూ ఉండండి, నూనె పట్టేంత వరకు. చాలా అంటే చాలా బాగుంటుందండి, ఉట్టిదనే తినేయచ్చు అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టుగా చేయండి. ఇంకా మీకు కావాలంటే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నారంటే సొరకాయ అనేది నూనె అనేది బాగా పట్టి ఉడుకుతుందండి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత మూత తీసి తగినంత ఉప్పు వేసుకోనండి. సొరకాయ కండ అనేది బాగా ఉడుకుతుంది, అది టైం పడుతుంది కాబట్టి. ఇంకొక టమాటా కట్ చేసుకుని వేసుకోండి. తాలింపు అనేది చాలా బాగుంటుంది. మాగినోటి చిన్న టమాటా అయినా కూడా పర్వాలేదు, కచ్చిది మటుకు వేసుకోకండి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా కలిపారంటే త్వరగా వేగిపోతుంది. అంటే మనకు తెలుస్తుంది మెత్తగా అవుతుందా లేదంటే వేగుతుందా లేదని చూసుకుంటూ ఉండాలి. ఇంకొక 10 నిమిషాల తర్వాత తీసి చూడండి, సొరకాయ అనేది బాగా ఉడికింది కదా. శనగింజల పొడి నేను వీడియోలో చెప్తూ ఉంటాను, పాత వీడియోలో, అలా చేసుకోండి. నేనైతే శనగింజలు వేయించుకొని ఒట్టిమిరపకాయలు, తెల్లగడ్డ, ఉప్పు వేసుకున్నానండి. ఇంక ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. శనగింజల పొడి 2 స్పూన్ల నుంచి 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. నేను అది చూపించలేదు, నేను మామూలుగా వేసుకునేసాను. ఇంకా ఉప్పు కారం సరిపోయలేదో చూసుకొని మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటున్నాను సొరకాయ తాలింపు. ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మా వీడియో చూస్తూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.